మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక సింహం మన తెలుగు రాష్ట్రంలో పుట్టి తన జీవితం క్రమశిక్షణగా మనల్ని ఎందరిని ఎలా బ్రతకాలో చెప్పి ఒక్క పేదవాడి కోసమే బ్రతికినటువంటి ఒకే ఒక ఆత్మ, అమర అజర ఆత్మ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈ రోజున పరంపరను చెందారు 1996 జనవరి 18న. ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఆయన వర్ధంతి. మీ అందరికీ తెలిసిందే, మానవుడు సాధారణంగా పుట్టి తన కుటుంబం కోసం, ప్రజల కోసం, లేదంటే తన కోసం బ్రతుకుతాడు. కానీ ఆయన ఏంటంటే జీవితాంతం కూడా ఆ మూడోది, ప్రజల కోసమే బ్రతకాలని అన్నీ ఉండి కష్టపడి జీవితాన్ని ఆస్వాదించి మంచి యాక్టర్గా జీవితం హ్యాపీగా వెళ్ళిపోతున్న రోజుల్లో ఆయన ఈ పార్టీ పెట్టారు, తెలుగుదేశం. అంతవరకు మంచి నటుడుగా ఉన్న శిఖరాలను అందుకున్నారు. చిన్నప్పుడు ఉద్యోగం చేస్తూ లంచగొండితనాన్ని ఆయన పక్కకు పెట్టి ఈ ఉద్యోగం నేను చేయను అని చెప్పేసి తన జీవితాన్ని ఎటో నడపాలి అని చెప్పి మంచి మెసేజ్ ఇచ్చి తెలుగు జాతి ఎలా నిలబడాలి, ఒక రాముడైనా, ఒక కృష్ణుడైనా, ఒక దుర్యోధనుడైనా, ఒక కరుణుడైనా, ఒక బృహన్ల అయినా, ఒక భీష్ముడైనా, ఈయన పాత్ర అంటూ పౌరాణికంగా లేదు. ఏ పాత్రలో చూసినా ఆయనే కనిపిస్తారు. అలాంటి పాత్రలు మంచి మంచి వేసి మనకు మెప్పించి మంచి దేశ నాయకుడిగా ఎదిగి తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన అంటుంటే ఒక నినాదం మన అందరికీ తెలుసు, సమాజం ఒక దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అంటే మనం సేవ ఎవరికైతే చేస్తున్నామో అది వాళ్ళకి ఇచ్చినటువంటి భిక్ష కాదు, మనకి వాళ్ళు ఇచ్చిన భిక్ష. వాళ్ళకి సేవ చేసినటువంటి శక్తిని మనకు భగవంతు ఇచ్చినందుకు మనం సంతోషించాలని చెప్పి వాళ్ళ కోసమే ఆహర్నిశలు బ్రతికి కుటుంబ విషయాలన్నీ పక్కన పెట్టి భార్య చనిపోయిన తర్వాత తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసి చివరికి ఎవరో మున్నమోపు రాజ్యం అంటారని చెప్పేసి ఒక ఆవిడ్ని కట్టుకొని తన చివరి దశలో శరీరం పనిచేయకుండా ఆరోగ్యం పోయి ఆయన హార్ట్ పేషెంట్ అయ్యిండు కూడా, కాలు చేయి పడిపోయిన తరుణంలో కూడా ఒక మనిషిని తోడు తీసుకుంటే మనం రకరకాలుగా అంటున్నాం. ఎందుకంటే ఆ స్టేజ్లో ఎవరికైతే వెళ్తాడో వాడికి తెలుసు. అలాంటి మహానుభావుని చిరస్మరణీయుడు. ఆయన చనిపోతేనే ఒక 7 లారీల చెప్పులు హుస్సేన్ సాగర్లేశారు. అంటే మీకు అర్థమైందే, ఎన్ని మంది లారీలతో 78,000 లారీలతో మీటింగ్కి రావడానికి ఈ ప్రపంచంలో ఎవడికి లేనటువంటి మహాశక్తి సంపన్న పురుషుడు. వాళ్ళు యుగ పురుషులు. యుగానికి ఒకడే పుడతాడా, యుగాన్ని వాడు పరిశీలన చేసి ప్రక్షాళన చేసి వెళ్ళిపోతారు. అటువంటి మా అన్న శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటున్నాం. కొన్ని పాటలు, కొన్ని ఆటలు ఆయన చేసినవన్నీ మనం ఒకసారి మన అందరి సబ్స్క్రైబర్స్కి చూపించి, మన యూట్యూబర్స్కి అందరికీ చూపించి, మన ప్రజావాళ్ళకి అందరికీ ప్రతి మనిషి కూడా ఒక పనికి రావాలి, నిజంగా ఒక వెలుగు అవ్వాలి అన్నటువంటి ఇటువంటి యాక్టర్ పుట్టడు, ఇటువంటి మనిషి పుట్టడు, అందరూ తెలుసుకోవాలి. జై హో శ్రీ నందమూరి తారక రామారావు. జై హింద్, జై భారత్. అన్నగారికి సలాం.